ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే పేలిపోతుంది. ఆప్షన్ కూడా నొక్కేసుకొని ఆటోమేటిక్గా స్పీడ్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. రివర్స్ కూడా ఇట్లా వెళ్ళిపోతుంది రివర్స్. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కేవలం తక్కువ ధరలోనే ఇచ్చేస్తున్నారు, తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో నెంబర్ కాల్ చేయండి. ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ లో ఉన్నాం. శ్రీ దేవాన్స్ ఆటోమోటివ్స్ లో ఉన్నాము. మనతో అయితే దేవాన్స్ ఆటోమోటివ్స్ ఓనర్ గారు. హలో సార్, దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, తక్కువ డౌన్ పేమెంట్ లో వెహికల్స్ ఇస్తా అంటున్నారు, అండ్ మోర్ ఓవర్ మన దగ్గర సర్వీస్ కూడా ఉందంటున్నారు, అది నిజమేనా? సర్వీస్ కూడా ఉందండి. మనం రోడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము. ఓకే, 8 kilometers డౌన్ ద లైన్ మన షోరూమ్ నుంచి 8 kilometers వరకు ఎక్కడ ఉన్నా కానీ మేము రోడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం. అదేం ఇబ్బంది. అంటే ఎక్కడైనా వెహికల్ ఆగిపోయినా కూడా ఏమైనా చిన్న మైనర్ ఉన్నా కానీ మా టెక్నీషియన్ వెళ్ళి లైక్ హీ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీ వెహికల్ ఎక్కడ ఆగిపోయినా కూడా ఇక్కడ నుంచి 8 to 10 kilometers అయితే మన షోరూమ్ నుంచి మన ఎంప్లాయీ అనే వాళ్ళు వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సాల్వ్ చేస్తా అంటున్నారు. మీ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే అసలు ఏం సర్వీసులు ఇస్తున్నారు, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? సార్ మన దగ్గర బేసిక్ గా అయితే 6 వెరైటీ మోడల్స్ ఉన్నాయి సార్. అన్ని కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్. ఓకే, మన దగ్గర లిథియం అయాన్ ఉన్నాయి, గ్రాఫైన్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటున్న కంప్లైంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే పేలిపోతుంది అంటున్నారు. అందులో ఏది పేలిపోతుంది, మన దగ్గర ఏది ఉంది? పేలిపోవడం అనేది జనరల్ గా అది విన్న మాట వాస్తవమే, కానీ దాంట్లో బండి కన్నా మనం ఎక్కువ అయితే ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఎక్కడైతే ఇన్పుట్ ఇస్తామో అక్కడ నుంచి కూడా దాంట్లో నుంచి కూడా ఇష్యూస్ ఉంటాయి. ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నా కానీ ఖచ్చితంగా మనం ఏ సాకెట్కి అయితే పెడతామో ఆ సాకెట్కి ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, ఎర్తింగ్ మ్యాండేటరీ లేకపోతే మనకి స్టార్టింగ్ లో మనకి ఏం తెలియదు, బట్ లాంగ్ రన్ లో ఏమైపోద్ది అంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ లో డ్రై సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేది సీరియల్ కనెక్షన్స్ లో ఉంటాయి. ఎర్తింగ్ లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్క సెల్ డ్రై అవుతూ వస్తుంటాయి. సో దానివల్ల కస్టమర్ కంప్లైంట్స్ ఏమొస్తాయి అంటే నాకు స్టార్టింగ్ లో 100 వచ్చింది మైలేజ్, 50 కూడా రావట్లేదు అని చెప్పి. బట్ వాళ్ళకి అది అర్థం కాని విషయం ఏంటంటే మనం ఈ ఎర్తింగ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే వైరింగ్ కూడా షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరి మనం ఎక్కువసేపు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టామనుకోండి, లోపల ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో కనెక్టివిటీ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో ఎర్తింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎనీ ఎలక్ట్రికల్ వెహికల్ యూ టేక్, ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న సాకెట్ కి ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈ మోడల్ పేరేంటి, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ఇది యాక్చువల్లీ ఇది జేవీ మోడల్ సార్. మనది ఈవెంట్ కంపెనీ. దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేది కోల్కతాలో ఉంది. ఇంకొక 6 months డౌన్ ది లైన్ లో మన మొయినాబాద్ లో కూడా దీని కంపెనీ యూనిట్ పెడుతున్నారు. ఓకే, సో దానివల్ల నేను మొయినాబాద్ అంటే మనకు చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆ రీజన్ తోనే మనం ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఏం కంప్లైంట్స్ ఉన్నా మనం ఒక 2 to 3 days లో మేజర్ ఇష్యూస్ ఏమున్నా కానీ వీ కెన్ రిజాల్వ్ దట్. ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి, దూరం కంపెనీ ఉంటుంది టేక్స్ లాంగ్ టైం. దగ్గరలో ఉంది కాబట్టి మనం 2-3 days లో ఏ మేజర్ ఇష్యూస్, మోటార్ ఇష్యూ కానీ బ్యాటరీ ఇష్యూ కానీ ఏమున్నా కానీ మనం రిజాల్వ్ చేసుకునే అవకాశం తొందరలో ఉంటుంది. ఇది జేవీ మోడల్ సార్. ఇది మనకి మైలేజ్ వచ్చి ఇది లిథియం అయాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది మనకి 90 to 100 మైలేజ్ వస్తుంది సార్. 90 to 100 మైలేజ్ వస్తుంది. ఓకే, దీనికి ఛార్జింగ్ టైం వచ్చి 3 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. 3 hours టైం. దీనికి మనం బ్యాటరీ మోటార్ కి రెండింటికి కూడా 3 years కంపెనీ వారంటీ ఇస్తుంది. ఓకే, ఇది మనకి ప్రైస్ మనకి వచ్చేది 75,000 మనం ఇస్తున్నాం సార్. 75,000 కి. సో ఇందులో 20% అనేది డౌన్ పేమెంట్. అది ఎవరైనా లోన్ కి వెళ్ళాలనుకుంటే దానికి మనం కంపెనీ తరఫు నుంచి 20% ఆఫ్ ద వెహికల్ వాల్యూ డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వెహికల్ గురించి చెప్పండి సార్. ఇది మారియం. ఇది కొంచెం ఏంటంటే కొంచెం ఫీమేల్స్ కి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటది. ఓకే, ఇంకా కొంచెం షార్ట్ వెహికల్ అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా ఇది 80 to 90 మనకు మైలేజ్ వస్తుంది. ఇది గ్రాఫైన్ బ్యాటరీస్ లో ఉన్నాయి. ఈ గ్రాఫైన్ బ్యాటరీ ఇది 2.2 kV కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. మోటార్ 2.5 kV తో ఉంటుంది. దీనికి బ్యాటరీ వారంటీ 1 year ఇస్తాము. ఓకే, మోటార్ వారంటీ 2 years ఇస్తాము. ఓకే, అండ్ దీని ప్రైస్ ఎంత అని చెప్తున్నారు? ఇది 72,000 చెప్తున్నాం సార్. 72,000. ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్? 80 to 90 వస్తుంది సార్. 80 to 90. ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి? దీనికి కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువ. గ్రాఫైన్ బ్యాటరీస్ కి కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువ అవుతుంది సార్. ఇది 5 to 6 hours వరకు ఛార్జింగ్ టైం పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్ ఉంది కదా మన దగ్గర. నెక్స్ట్ ఇది మ్యాకీ. ఇది మన దగ్గర ఉన్న స్టార్టింగ్ రేంజ్ సార్. ఇది ఓకే, ఓకే, ఇది మనం 57,000 కి ఇస్తున్నాము. జస్ట్ 57,000. ఇది మనం 57,000 ఇస్తున్నాము. దీని మైలేజ్ వచ్చి మనకి 60 to 70 రేంజ్ లో వస్తుంది. ఓకే, దీంట్లో మనకి 1.8 kV మోటార్ ఉంటుంది. 1.8 kV బ్యాటరీ ఉంటుంది. మోటార్ కి 2 years అండ్ బ్యాటరీకి 1 year వారంటీ ఉంటుంది. ఓకే, దీంట్లో నేను దీనికి వీటన్నిటికీ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఇది యాంటీ టెఫ్ట్ అలారంతో వస్తుంది సార్ మనకి. ఓకే, అంటే ఏంటి సార్ యాంటీ టెఫ్ట్ అలారం అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కడ బండి పార్క్ చేసాం, ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏమి ఉండవు. అవును. సో మనకి దీంతో రిమోట్ లాకింగ్ వస్తుంది. మనం రిమోట్ లాక్ తోని బండి లాక్ చేసి మనం బండిని ముట్టుకుంటే ఆటోమేటిక్ గా దీనికి సెన్సార్ వస్తుంటది. అండ్ ఇంకోటి, మనం స్టాండ్ తీసినా గానీ బండి 1 ఇంచ్ కూడా ముందుకు జరగదు. సో 1 ఇంచ్ కూడా ముందుకు అనేది వెళ్ళదు. ఎవరైనా దొంగతనం చేయాలి పాసిబుల్ కాదు, 100% పాసిబుల్ కాదు. మనం ఇట్లా ముట్టుకుంటే అలారం వస్తూనే ఉంటది మనం వచ్చి ఆపేంత వరకు. ఓకే, మనం వచ్చి ఆపేంత వరకు ఈ అలారం అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటది. సో ఈ మధ్య కాలంలో అయితే సిటీలో ప్రతి గంటకి ఒక వెహికల్ అయితే దొంగతనానికి పాల్పడుతుందండి. అంటే మనం కొత్త వెహికల్సే, పెద్ద వెహికల్స్ మన ఇంటి ముందు కానీ, మన అపార్ట్మెంట్ ముందు కానీ, హాస్టల్ ముందు కానీ పెట్టుకున్న వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాండిల్ లాక్ వేసినా కూడా విత్ ఇన్ 1 minute లో హ్యాండిల్ లాక్ అనేది విరగొట్టడం జరుగుతుంది, తీసుకెళ్లడం జరుగుతుంది. సో అలాంటి విషయాలని అరికట్టడం కోసమే ఇలాంటి యాంటీ థెఫ్ట్ అలారం లాక్ అనేది తీసుకొస్తున్నారండి. సో మనం కిందికి వచ్చి అన్లాక్ చేసేంత వరకు కూడా ఈ వెహికల్ అనేది అయితే ముందు జరగదని చెప్తున్నారు. సో దీనికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎంతవరకు వారంటీ? 60 to 70 మైలేజ్ వస్తుంది సార్ మనకి. ఓకే, వారంటీ వచ్చి బ్యాటరీకి 1 year ఉంటుంది, మోటార్ కి 2 years వారంటీ ఉంటుంది. ఓకే, మన లొకేషన్ చెప్పండి ఒకసారి. ఇది లొకేషన్ బాల్నగర్ సార్. బాల్నగర్ లో ఎక్కడ అంటే మనము టువర్డ్స్ కుకటపల్లి వెళ్తుంటే ఫ్లైఓవర్ ఎక్కక ముందు లెఫ్ట్ లో ఉంటుంది. మనకి నియర్ బై బ్లూ మోటార్స్ అని ఉంటుంది. బ్లూ మోటార్స్ పక్కనే అనుకుని ఉంటుంది స్నేహం హోటల్ బిల్డింగ్. ఒకప్పుడు స్నేహం హోటల్ ఉంటుండే, అదే హోటల్ బిల్డింగ్ లో మనకి షాప్ ఉంది మనదే. ఓకే, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ఎలాంటి కావాలన్నా, ఒకవేళ ఇన్ కేస్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలంటే ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది? స్పాట్ లో డెలివరీ చేస్తారా సార్? మన స్పాట్ లో అంటే మాక్సిమం 1 day లో ఇచ్చేస్తాం సార్. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్టెడ్ కలర్స్ కావాలి అంటే మాత్రం ఒక 4-5 days పడుతుంది. ఎందుకంటే మనం కంపెనీకి ఆర్డర్ పెట్టి తెప్పియాల్సి వస్తుంది కాబట్టి 4-5 days టైం పడుతుంది. మన దగ్గర ఉన్నాయని కూడా బ్రాండ్ న్యూ వెహికల్సే. మనకు గోడౌన్ కూడా ఉంది. మనకు గోడౌన్ లో కూడా మనకు ఆ వెహికల్ అవైలబుల్ ఉంటే ఆన్ ది స్పాట్ 1-2 hours లో మనం 2 hours ఇచ్చేస్తాం. బట్ ఇఫ్ కేస్ బ్యాటరీ కండిషన్, బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం లేదంటే, ఎందుకంటే కస్టమర్కి మనం మొత్తం బ్యాటరీ పెట్టి దాని కండిషన్ మేము చెక్ చేశాకనే ఈ కస్టమర్ డెలివరీ ఇస్తాను. ఓకే, జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి ఉంటుందండి, ఒక డౌట్ అందరికి ఏంటి అంటే, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటాం బట్ దాని స్పేర్ పార్ట్స్ దొరకవు, దాని సర్వీస్ రాదు అని. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అలాంటి అపోహ ఏం లేదు సార్. మన దగ్గర వి ప్రొవైడ్ 100% సర్వీస్ టు ఎనీ వెహికల్, ఎనీ ఎలక్ట్రికల్ వెహికల్ విల్ డూ ద సర్వీస్. సో మన తరపున వచ్చిన వాళ్ళకైతే మన ఏఆర్ మోటార్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో మన వీడియో అయితే ప్లే అవుతుందండి. ఎందులో చూసి వచ్చినా కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్తున్నారు. సో వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్ అవుతుందండి. కేబిహెచ్పి కానీ, కుకట్పల్లి కానీ, బాల్నగర్ కానీ, మూసాపేట కానీ, జేఎన్టీయూ కానీ, ఇలా మియాపూర్ కానీ, ఈ సుచిత్ర సైడ్ ఉన్న వాళ్ళకి, ఈ ఏరియాలో ఉన్న స్పెసిఫిక్గా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే సర్వీస్ కూడా అప్ టు 10 kilometers వరకు మీ వెహికల్ ఎక్కడ ఆగిపోయినా కూడా మన షోరూమ్ నుంచి నియర్ బై ఉంటుంది కాబట్టి 10 kilometers ఉంటుంది కాబట్టి వాళ్ళ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మిగిలిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.